వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. తేనెటీగలు మరియు ఎలుక ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న చెట్లు, రకరకాల పక్షులు, జంతువులు కలవు. ఆ అడవిలో ఒక చిన్న గుహలో ఒక ఎలుక కుటుంబం నివసించేది. మరొక చెట్టు మీద తేనెటీగల జత ఉండేది. ఒకసారి ఆ అడవికి వర్షాలు కురిశాయి. ఎక్కడ చూసినా నీళ్లు ఉండే సమయం. ఎలుకల గుహలో నీళ్లు చేరి వాళ్లకు అక్కడ ఉండడం కష్టమయ్యింది. అప్పుడు ఎలుకలు తేనెటీగల చెట్టు వద్దకు వచ్చి, మా గుహలో నీళ్లు వచ్చాయి. మాకు ఒక 2 రోజులు మీ చెట్టు మీద ఉండడానికి అనుమతించండి అని అభ్యర్థించాయి. తేనెటీగలు సమాజంలో సహాయం పట్ల ఎంతో పాజిటివ్గా ఉండేవి. ఇప్పుడే వర్షాకాలం. మేము కూడా చెట్టుపైనే ఉండాలి. కానీ మీరు ఇక్కడే ఉండండి, మేము మీకు సహాయం చేస్తాము అని తేనెటీగలు ఎలుకలకు అనుమతి ఇచ్చాయి. ఇలా ఎలుకలు తేనెటీగల చెట్టు మీద ఉండగా వర్షం తగ్గింది. కాని అప్పటికే ఎలుకలు మరియు తేనెటీగలు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఎలుకలు తమ గుహలో తిరిగి వెళ్లి తేనెటీగలకు కృతజ్ఞతలు తెలుపుతూ, మీరు చేసిన సహాయం మాకు ఎన్నటికీ మరువలేము. ఎప్పుడైనా మీకు ఏదైనా సహాయం కావాలంటే మేము సిద్ధంగా ఉంటాము అని చెప్పాయి. ఆ తరువాత కొన్నాళ్లకు ఒక పెద్ద పులి తేనెటీగల చెట్టు దగ్గరకు వచ్చింది. పులి తేనెటీగలను చూస్తూ, నేను ఇప్పుడు మీ నెత్తి మీద ఉండిపోతాను. మీరు నాకు తేనె ఇవ్వకపోతే నేను ఈ చెట్టును కూలుస్తాను అని బెదిరించింది. తేనెటీగలు భయపడుతూ ఎలుకలకు వార్త చెప్పారు. ఎలుకలు వెంటనే వచ్చి పులిని చూసి, మా స్నేహితుల్ని బెదిరించకు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అన్నారు. పులి ఎలుకల మాట వినకపోయినా ఎలుకలు పులి కాళ్లలోకి వెళ్లి దాని ముక్కుమీద కుట్టడం మొదలుపెట్టాయి. పులి దెబ్బల్ని తట్టుకోలేక అక్కడినుంచి పారిపోయింది. నీతి: స్నేహితులకు సాయపడితే వారికి అవసరమైనప్పుడు వారు కూడా మనకు సాయపడతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.